నమస్కారం అండి. ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయ వంటకాల్లో ఈరోజు మీకు నేను క్యారెట్ హల్వా చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. క్యారెట్లు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, పాలు, యాలకులు, చక్కెర. పాలు పెట్టానండి, పాలు మరుగుతుంటాయి. ఈలోపు క్యారెట్ తురుముకుంటాను. తురుముకోవడం అయిపోయింది. ఇప్పుడు పాలు కూడా మరిగిపోయినాయి. వీటిని పక్కకు దించేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకుంటున్నామండి. ఇది కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్ బాగా ఎక్కువగా వేసుకుంటాను నేనైతే. ఇవి నేతిలో వేయించి పక్కన పెట్టుకుంటాను. వేగిపోయాయండి. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదే నెయ్యిలో ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. దీన్ని బాగా డీప్ ఫ్రై చేయాలి. దీనికి మినిమం 10-15 మినిట్స్ పడుతుందండి. ఇంకా 10 మినిట్స్ పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి. ఆల్రెడీ పాలు కాంచుకున్నాం కదా. ఇప్పుడు అందులో వేయించుకున్న క్యారెట్ వేసుకోవాలి. నేతిలో బాగా వేగింది కదండి. ఇది 10 నిమిషాలు అవుతుందండి మొత్తం ఇది మరిగి ఉడికేంత వరకు. బాగా దగ్గరకు పడిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి, అలాగే చక్కెర సరిపడా యాడ్ చేసుకుందాం. అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో పూర్తయిపోద్ది. అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకుంటున్నాం. వేసుకొని బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. అయిపోయింది. ఇది బాగా దగ్గర పడింది కదా. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇది అరిటాకులో పెట్టుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను. అయిపోయిందండి క్యారెట్ హల్వా. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ హల్వా మాత్రం చాలా హైలైట్గా ఉంది. థ్యాంక్ యూ.